హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథమెటికల్ వరల్డ్. మనకి మన మే 12th నుంచి మే 20th వరకు ఏపీ ఎంసెట్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు కదా. అయితే అందులో మనకి ఇంజనీరింగ్ స్ట్రీమ్ అలాగే అగ్రికల్చర్ స్ట్రీమ్కి సంబంధించి అంటే 2 విభాగాల్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. అయితే ఈ వీడియోలో మనం వాటి మీద వచ్చే ర్యాంక్స్ మార్క్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. 2025 కట్ ఆఫ్ మార్క్స్ బేస్ చేసుకుని నేను ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే 2026 ఎంతమంది ఎగ్జామ్ రాశారో మాత్రమే మన దగ్గర ఉంటుంది. అందులో అందరూ పాస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అవుతారు. పాస్కి ఫెయిల్కి సంబంధం లేకుండా ర్యాంక్స్ అవి రిలీజ్ చేస్తారు. ఎందుకంటే మన యొక్క ఎంసెట్ ర్యాంక్ అనేది ఇంటర్మీడియట్ యొక్క క్వాలిఫికేషన్ రిజల్ట్ మీద డిపెండ్ అవుతుంది. మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫై అయితేనే ఎంసెట్ ర్యాంక్ అనేది వస్తుంది. అలాగే ఇంటర్మీడియట్ యొక్క వెయిటేజ్ 25% మార్క్స్ అనేవి ఈ ఎంసెట్ యొక్క ర్యాంక్స్ని డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు యూస్ చేస్తారు. మనకి ఈ 2025లో ఎలా అయితే జనరలైజేషన్ నార్మలైజేషన్ ప్రకారం మార్క్స్ అనేది ఎంగేజ్ చేసి ర్యాంక్స్ అనేవి ఇచ్చారో ఒకసారి చెప్తాను ఈ వీడియోలో. అయితే మనకి 2026లో వచ్చేసరికి 3,55,000 పైన ఎక్కువ మంది అప్లై చేశారు ఈ ఏపీ సెట్కి. అయితే రాసిన వాళ్ళు మాత్రం 3,29,000 పైన మాత్రమే రాశారు. అందులో ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి 2,75,000 ప్లస్ మంది రాశారు. అగ్రికల్చర్ కూడా 78 పైనే రాశారు. అలాగే 2 స్ట్రీమ్స్కి అంటే ఎంబైపీసీకి సంబంధించి అప్లై చేసిన వాళ్ళు 792 మంది అప్లై చేసి రాశారు ఎగ్జామ్ని. అయితే కంపేరింగ్ టు 2025 ఎంతమంది అప్లై చేసి రాశారంటే మనకి రాసింది 3,40,000 మంది రాశారు. అందులో ఇంజనీరింగ్ స్ట్రీమ్ వచ్చేసరికి 2,64,000 ప్లస్, అగ్రికల్చర్ స్ట్రీమ్ వచ్చేసరికి 75,000 ప్లస్. అంతేనండి. అయితే ఇక్కడ మీకు బోత్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉండదు. ఎందుకంటే 2025లో ఎంబైపీసీ స్ట్రీమ్ అనేది లేదు. ఈ సంవత్సరం మాత్రమే ఎంబైపీసీ అనే బ్రాంచ్ని మన ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చింది. సో అయితే దీని గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందర ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎంసెట్ యొక్క ఓసీ వాళ్ళకి క్వాలిఫికేషన్ వచ్చేసరికి 40 మార్క్స్ ఖచ్చితంగా రావాలి. అలాగే ఎస్సీ ఎస్టీ ఆ కేటగిరీ వాళ్ళకైతే కనుక 1 మార్క్ వచ్చిన వాళ్ళకి ఆ రీజియన్లో ర్యాంక్ వస్తుంది. అంతేగాని వాళ్ళకి ప్రత్యేకించి పాస్ గురించి ఏమీ లేదు. వాళ్ళకి జస్ట్ 1 మార్క్ వచ్చినా కానీ పాస్ అయినట్టే వాళ్ళ లెక్క. ఓసీకి బీసీకి మాత్రం ఖచ్చితంగా పాస్ అనేది అవ్వాల్సిందే. 40 మార్క్స్ ఖచ్చితంగా రావాలి. 40 వస్తేనే మీరు ఎంసెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టు. ఇప్పుడు మన నిన్న వచ్చిన నోటీస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క సప్లిమెంటరీ అండ్ బెటర్మెంట్ రిజల్ట్స్ అంటే సెకండ్ ఇయర్ వాళ్ళకి రీసెంట్గా ఈ ఇయర్ నుంచి ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి మార్క్స్ తక్కువ వచ్చినా కూడా మళ్ళీ రాసి వాళ్ళ మార్క్స్ని పెంచుకోవచ్చు. అయితే ఆ ఎగ్జామ్స్ అనేవి June 5th వరకు ఉన్నాయండి ప్రజెంట్ మన ఏపీలో. అయితే రిజల్ట్ వచ్చేసరికి మేబీ June 2nd or 3rd వీక్లో రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తాడు. అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఏం ఆలోచిస్తుంది అంటే ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి మార్క్స్ పెరిగే ఛాన్స్ ఉంది కదా. అయితే ఎలాగో 25% వెయిటేజ్ ఐపీ నుంచి యాడ్ అవుతుంది ఎంసెట్కి అన్న ఉద్దేశంతో ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి మేలు జరగాలనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ బెటర్మెంట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ర్యాంకులు అనేవి రిలీజ్ చేస్తాడని నిన్న అయితే కనుక న్యూస్లో చెప్పారు. దాని ప్రకారం చూసుకుంటే మనకి ర్యాంక్స్ అనేవి June 3rd వీక్కి వెళ్ళిపోతాయండి. నెక్స్ట్ మనకి ఇంకేమున్నాయి 2025 ప్రకారం మనం అనలైజ్ చేద్దాం అనుకున్నాం కదా. ఒకసారి 2025 ప్రకారం కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 80 ప్లస్ అండి. 80 ప్లస్ నుంచి ర్యాంక్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ అయితే అయ్యాయి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నది 2025కి సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండ్ మార్క్స్ అండి. ఇది ఓన్లీ 2025కి సంబంధించి. 2026లో మనకి రాశారు కదా 3,55,000 మంది అప్లై చేశారు కదా అనేసి అనుకుంటారు. అయితే అప్లై చేసిన యాస్పిరెంట్స్కి కంప్లీట్గా ర్యాంక్స్ అయితే రావు. చెప్పాను ఆల్రెడీ మీకు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రమే ర్యాంక్స్ అనేవి రిలీజ్ చేస్తాడు. దానికోసమే బెటర్మెంట్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రిజల్ట్ వచ్చిన తర్వాత ర్యాంక్స్ కార్డ్స్ అనేవి రిలీజ్ చేస్తారని చెప్పేసి అన్నాను. అయితే ఇది 2025కి సంబంధించి ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్కి సంబంధించి స్ట్రీమ్స్కి సంబంధించి ర్యాంక్స్
అలాగే మార్క్స్ 80 నుంచి 80+ వస్తే కనుక ఇంజనీరింగ్ స్ట్రీమ్లో మనకి 2613 లోపు ర్యాంక్ వచ్చేస్తుంది. అలాగే అగ్రికల్చర్ స్ట్రీమ్లో కూడా 2726 లోపే ర్యాంక్ వస్తుంది మనకి. 75 నుంచి 79 లోపు వస్తే మనకి ర్యాంక్ వచ్చేసరికి 2614 నుంచి 3995 లోపు ర్యాంక్ వస్తుంది. అదే అగ్రికల్చర్ స్ట్రీమ్కి వచ్చేసరికి 2727 నుంచి 4628 లోపు ర్యాంక్ వస్తుంది. 70 నుంచి 74 బిట్వీన్ వస్తే మార్క్స్ 3996 నుంచి 6104 లోపు ర్యాంక్ అయితే వస్తుంది ఇంజనీరింగ్ స్ట్రీమ్లో. అలాగే అగ్రికల్చర్ స్ట్రీమ్లో కూడా 4629 నుంచి 7182 లోపు ర్యాంక్ అయితే వస్తుంది. అలాగే 65 నుంచి 69 మార్క్స్ లోపు వస్తే ర్యాంక్ వచ్చేసరికి చూడండి ఒకసారి స్క్రీన్ మీద 6105 నుంచి 9226 లోపే వస్తుంది. అలాగే 7183 నుంచి 10536 లోపు అగ్రికల్చర్లో ర్యాంక్ అయితే వస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసరికి 60 నుంచి 64, అలాగే 55 నుంచి 59, అలాగే 50 నుంచి 54, అలాగే 45 నుంచి 49, అలాగే 40 నుంచి 44. 40 నుంచి 44 అనేది క్వాలిఫికేషన్. 40 ఖచ్చితంగా రావాల్సిందే. ఈడబ్ల్యూఎస్ ఓసీకైనా బీసీకైనా ఎవరికైనా 40 ఖచ్చితంగా రావాల్సిందే. ఇంకా బిలో 1 to 40 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా వస్తుంది. ఎస్సీ ఎస్టీలకి ఖచ్చితంగా ఎంతో కొంత ర్యాంక్ వస్తుంది. ఆ ర్యాంక్ అనేది ఇక్కడ దాకా అయితే వచ్చింది. 1,35,462 లోపు అయితే ర్యాంక్ అయితే వచ్చింది. అయితే ఇప్పుడు మనకి ఈ సంవత్సరం అనేది ర్యాంక్ అనేది మనకి ఖచ్చితంగా ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తే మాత్రమే చెప్పగలం. ఎందుకంటే క్వాలిఫికేషన్ సినారియో ఉంటుంది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి ర్యాంక్స్ అనేవి రిలీజ్ అవుతాయి. మీకు తక్కువ ర్యాంక్ వస్తే మంచి కాలేజీలో ఫ్రీ సీట్ వస్తుంది. ఎక్కువ ర్యాంక్ వస్తే మంచి కాలేజీలో ఫ్రీ సీట్ రాకపోయినా మంచి కాలేజీలో మేనేజ్మెంట్ కోటాలో అయితే జాయిన్ అవ్వచ్చు. మంచి స్ట్రీమ్ చూస్ చేసుకోండి, మంచి కాలేజీలో జాయిన్ అవ్వండి, బాగా చదువుకోండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. మనకి ర్యాంక్స్ అనేవి రిలీజ్ అయితే మన ఛానల్లో అప్డేట్ ఇస్తాను. ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వకపోతే కనుక మనకు వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను. క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.